సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న ఒక ఆన్లైన్ పోల్ 1,43,000 మంది ఓట్లు వేస్తే అందులో ఈసారి 2029లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏపీలో అనే ఒక ప్రశ్నకి 43% మంది కూటమి పార్టీలకి ఓటేశారు. 3 పార్టీలు కలిపి. ఒక వైసీపీకి 57% ఎంతో ఓట్లు వచ్చాయి. 1,43,000 మంది. ఇది ఆర్టీవీ పోల్, మీరు కూడా చూసే ఉంటారేమో కదా. సో అంటే ఏంటి, ఓవరాల్గా కొంత ప్రజల్లో వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ ఆన్లైన్ పోల్ పక్కన పెడితే అంటే అన్ని విధాలుగా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. అంటే బిహేవియర్కి సంబంధించి కూడా చాలా అగ్రెసివ్గా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారు అందరూ. ఎమ్మెల్యేలు ముఖ్యంగా. ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గము తమ రాజ్యంలాగా మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడినా ఎవడు మాట్లాడుతోంది మనకు వ్యతిరేకంగా వాడు బ్లూ కలర్ వాడా అని అంటున్నారు వాళ్ళు ఓపెన్గా. అంటే బ్లూ కలర్ అంటే వాళ్ళ ఉద్దేశంలో వైసీపీ అని. వైసీపీ కూడా ఆయన కొంచెం పక్కకి నెట్టండి అనే పరిస్థితికి వెళ్ళారు. చివరికి సర్పంచులు ఉంటారు కదా గ్రామాల్లో, వాళ్ళు కూడా ఏ జెండాతో గెలిచారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేవి రూట్స్లోకి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇవి పైగా లోకల్ సంపాదనల మీద విపరీతమైన యావం మొదలైంది వాళ్ళకి. అంటే ఎన్నికల్లో మనం ఖర్చు పెట్టిన ప్రతి పైసా తిరిగి రాబట్టాలి అనే కార్యక్రమంలో భాగంగా ఎవరికి వాళ్ళు అగ్రెసివ్గా వెడుతున్నారు. ఇది జనాలు గమనిస్తున్నారు. జరుగుతున్న పనులేవి లేవు, పెద్దగా పనులు లేవు. నిజానికి ఆ క్యాపిటల్కి సంబంధించి కూడా గందరగోళమే ఉంది. వివిధ కంపెనీలతో రివ్యూ జరిపారు. ఆయన ఏం చెప్పాడు, మంత్రి నారాయణ గారు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ అవ్వకపోయినా మిగిలిన నిర్మాణాలు అవుతాయని చెప్పాడు. అవి కూడా అయ్యే పరిస్థితి లేదు అనేది నిన్నటి రివ్యూలో చెప్పిన మాట. 30% మాత్రమే ఇప్పటికైనాయి అనుకున్న టార్గెట్లో. ఇంకా 30% చేయగలరేమో ఉన్న టైంలో. 32-35% వెళుతుంది. బ్యాలెన్స్ వర్క్ ఎవరు చేయాలి? అంటే అమరావతి పేరుతో ఇప్పటివరకు అయితే 60,000 కోట్ల వరకు అప్పైందని చెప్తున్నారు. సో ఈ డబ్బులన్నీ ఏమయ్యాయంటారు? ఒక అకౌంటబిలిటీ ఉందా? పూర్తిగా అమరావతిలో వాడుంటే ఇవే డబ్బులు ఈ పాటికి నిర్మాణాలు పూర్తవ్వాలి కదా. కేవలం 3,000 కోట్లతో చేసేయచ్చు సెక్రటేరియట్ని, శాశ్వత నిర్మాణం. ఏం జరుగుతుందంటారు? ప్రాపర్గా అంటే డబ్బులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. డబ్బులు వచ్చిన మాట వాస్తవం, కానీ పనులు ఇన్ టైంలో అవ్వటం లేదు అనేది వాస్తవం. అక్కడ ఆ కష్టం ఏదో పడుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీతో పాటు మెగా ఉంది, వాళ్ళదే మేజర్ షేర్. వాళ్ళ తర్వాతే ఎల్ఎన్టీ తర్వాత ఇంకో కంపెనీ ఉంది. లోకల్ కంపెనీలకి ఎక్కువ పనులు ఇచ్చారు. ఆ ఇచ్చిన దానిలో ఆ నడుస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి నిధుల తరలింపు కార్యక్రమం జరుగుతున్న మాట కూడా వాస్తవమే. ఇది ప్రజలకు అర్థమవుతోంది, ఈ సీన్ అర్థమవుతోంది. సో వీళ్ళు ఏదో చేస్తారు అనుకున్నాం, కానీ వీళ్ళ పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు. అందుకని అంత సాటిస్ఫాక్షన్తో అయితే లేరు కూటమి ప్రభుత్వం మీద. వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యే వైజ్ ఉంది. ప్రతి ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళు తిరిగి నిలబడితే గెలవడం కష్టం అనే పరిస్థితికి తెచ్చుకున్నారు వాళ్ళే, స్వయంకృత అపరాధం. చంద్రబాబు నాయుడు గారు పదే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నాను, నేను మానిటర్ చేస్తున్నాను, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి అని మాట్లాడుతున్నాడు గంభీరంగా. అవి మాటల వరకే పరిమితం అయిపోతుంది, చేతల్లోకి వెళ్ళట్లా. గతంలో లాగా ఆయన ఎమ్మెల్యేల మీద లేకపోతే పార్టీ నిర్మాణం మీద పట్టుతో లేడు అన్నట్టుగా అనిపిస్తోంది జనాలకి. అంటే లోకేష్ గారి కంట్రోల్ పెరిగింది. లోకేష్ కంట్రోల్ పెరగటంతో వాళ్ళు రిపోర్ట్ చేసిన విషయాలు మాత్రమే ఈయన చూస్తున్నాడు తప్ప రెగ్యులర్ మానిటరింగ్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది. దాంతో అక్కడ వీళ్ళందరికీ వెసులుబాట్లు దొరుకుతున్నాయి. వాళ్ళ ధోరణిలో వాళ్ళు సంపాదన మాత్రమే ఏకైక లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేతలు, ఎమ్మెల్యేలు. వీళ్ళెవరికి వీళ్ళని యాక్సెస్ చేయడం కష్టం, వీళ్ళతో మాట్లాడటం కష్టం, వీళ్ళకు ఒక సమస్య ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం. ఇది పరిస్థితి ఏపీలో.
ఎవరు వాళ్ళ నేటివ్ పీపుల్ని కూడా పట్టించుకోవట్లా. ఉదాహరణకు ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ రాష్ట్రంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు ఉండట్లా. పోనీ ఏదో జరిగిపోయింది, కోర్టుల్లో కేసులు ఉన్నాయి, వాళ్ళని రిలీజ్ చేయడానికో దేనికో ఇతను మాట వాడటం కూడా జరగటం లేదు కనీసంగా. అంటే అంతగా చెడగొట్టేశారు మొత్తం వ్యవస్థని. చెడగొట్టేసి దాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు అక్కడ. ఓకే, అందుకని వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవుతోంది. అది సర్వే, ఇప్పుడు ఆ సర్వే చేసిన పద్ధతి మీద దాడులు జరుగుతున్నాయి. మేము ప్రాపర్గానే చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మీ పార్టీ గెలిస్తే, మీ పార్టీని గెలుస్తోంది అని చెబితే అది సరైన సర్వే, మీ పార్టీ గెలవకపోవచ్చు అని చెప్తే అది బూటకపు సర్వే. అంటే ఎలా కుదురుతుంది? ఓకే, ఏదైనా పద్ధతి ఒకటే కదా. ఆన్లైన్లో అందరికీ యాక్సెసిబుల్ ఉండే ఒక ప్లాట్ఫామే ఆర్టీవీ. ఒక దాని నుంచి వాళ్ళు ఏదో ఒక ఆన్లైన్లో ఒక ఒపీనియన్ పోల్ చేశారు, వినిపించిన మాట అది. కాబట్టి దాని మీద మీరు కాన్షియస్గా మిమ్మల్ని మీరు ఎలా కరెక్ట్ చేసుకుంటారో చూసుకోండి. అంతే తప్ప అవతలవాడి మీద పడి దాడి చేసేస్తే అలాగే మీడియా మీద దాడికి వెళ్ళిపోవడానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోతున్నారు. అంటే 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్థాయిలో కొంత అనుకూలత రావడం, ఆయన ప్రమేయం లేకుండా ఆయన ప్రమేయం అయితే స్పష్టంగా అయితే కనపడదు. ఎక్కడా ప్రజా పోరాటాలు లేవు. అంటే సైలెన్స్ కూడా ఒక స్ట్రాటజీ లాగా భావించారా ఆయన? వర్కౌట్ అవుతుంది అలాగే, అంటే వర్కౌట్ అవుతుంది, కానీ తన చొరవ చూపించాలి. జనం రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి ఉంది ఏపీలో. వచ్చినప్పుడు మీ ప్రెజెన్స్ ఉండాలి అక్కడ. ఇప్పుడు అమరావతి రైతులు వెళ్ళి ఆయన కలిశారు, తర్వాత డిఎస్సి విద్యార్థులు వెళ్ళి కలవటం జరిగింది, ఆక్వా రైతులు, ఇట్లా అనేక వర్గాలు అయితే ఆయన్ని కలుస్తున్నాయి ఇప్పుడు 2 ఏళ్లకే. సో అంటే ఇలాంటి ఈ వర్గాల్లో కూడా కొంత హోప్ పెరుగుతోందా? కలుస్తున్నారు, కలవటం కాదు అసలు, మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి మాట్లాడండి. మీరంటే జగన్మోహన్ రెడ్డి అని కాదు, వాళ్ళ పార్టీ నేతలు. వాళ్ళు రెగ్యులర్గా ఒక ఏరియాని ప్రతి ఒక్కళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ ప్రాంతంలో ప్రజలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందటం లేదు అనేది ఒక నివేదిక తయారు చేసి బయటకు వదులుతూ ఉండండి. ఓకే, దాని తాలూకా ప్రభావం ఉంటుందిగా. ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఏదైనా చేయొచ్చు వాళ్ళకి. ఓకే, ఆ పనిలో ఉండటం అనేదే వాళ్ళని నిలబెడుతుంది. జనంలో ఇప్పుడు 43% వాళ్ళకు అనుకూలంగానే ఉన్నారు అనేది కూడా చూడాలిగా మీరు. అది గనక చూస్తే మీరు చేయాల్సిన పని మీకు అర్థమవుతుంది. మీకు ఒక ఎడ్జ్ వచ్చింది అంతే. సాలిడ్గా వాళ్ళకి సపోర్ట్ ఉంది. 43% అంటే చిన్న విషయం ఏమీ కాదు. కూటమికి 3 పార్టీలు కలిపి అదే మూడిట్లో లీడ్ రోల్లో తెలుగుదేశం ఉంది కదా. కాబట్టి తెలుగుదేశానుకూలత 43% ఉంది అనుకుంటే ఆ బ్యాలెన్స్ మేనేజ్ చేయగలడు ఆయన. రెండోది ఓటర్ రహిత ఓటింగ్ విధానం మీద నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి సార్. ఇప్పుడు ఆ నిర్వహించిన పోల్ ఆన్లైన్ అనమాట, అందరికీ యాక్సెసిబుల్లే, ఎవరైనా ఓట్లు వేయచ్చు. సో ఇక్కడ తెలంగాణ నుంచి నెటిజన్లు కూడా వేసి ఉండొచ్చు, ఓట్లు వేశారనే అనుకుందాం. ఏమిటి జరుగుతుంది? ఒక ఒపీనియన్ క్లీన్గా జగన్ వైపు రాలా, మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న మేరకు తెలుగుదేశానుకూలత ఉంది అక్కడ. ఆ యాంగిల్లో మాత్రమే తీసుకోవాలి సర్వేని. తీసుకుంటే వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కేవలం వాళ్ళ అధికార ప్రతినిధులు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతున్నారు, లేదంటే సోషల్ మీడియాలో ఒక 4 పోస్టులు పెడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పోరాటాలు అయితే ఇప్పటివరకైతే ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మల్లయ్యకొండ వివాదం ఉంది. ఇప్పుడు అక్కడ మైనింగ్ చేస్తున్నారు. ఒక కొండ పవిత్ర పుణ్యక్షేత్రం, ఒక కొండనైతే మైనింగ్కి అప్పగించబోతున్నారు. తర్వాత విశాఖలో కూడా కొన్ని కొండలనైతే కొంత ధ్వంసం జరిగింది. ఇప్పుడు సింహాచలంలో కూడా ఒక కొండ అని విన్నాను. తర్వాత బీచ్ షాక్స్, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలుగానే భావించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు తీర ప్రాంతం మాత్రమే కలుషితం కాదు, డ్రగ్స్ వలన చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. ఏది ఆ తీర ప్రాంతం మొత్తం టూరిజం డెవలప్ చేయడం కోసం ఏదో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళు
ఇది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోతాయి. బీచ్ మేనేజ్మెంట్ అంతా ఓకే. వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏదైనా అమ్ముతాడు అక్కడ. దాని ప్రభావం బీచ్ వరకే పరిమితం అవ్వదు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, నగరాలు, పట్టణాలు అన్నీ పొల్యూట్ అవుతాయి. సో అది నెమ్మదిగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అది జనాలకి కొంతమేరకు అర్థమవుతోంది. ఇప్పుడు అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న వ్యతిరేకత జగన్ తాలూకా కష్టాలు ఇంకా పూర్తిగా మర్చిపోవాలి జనాలు. అది ఉంది, ఆ బఫర్ ఉంది ఇంకా బుర్రల్లో. ఆ బఫర్ ఉండి వీళ్ళని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం భావ్యమా కాదా అనే ఒక చిన్న సంశయంలో ఉన్నారు. సంశయం దాకా రావటం అనేది వాళ్ళకి ఇబ్బందే. దాన్ని, ఆ సంశయాన్ని నిర్ణయంగా మార్చడంలో నీ రోల్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక సవాలు ఉంది. అందుకని ఆయన పార్టీ తీసుకునేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళ విజయాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకని ఆయన గెలవాల్సిన అవసరం అయితే ఉంది. కాన్షియస్గా గెలవటానికి ఏ పని చేస్తే బెటర్ అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. ఇది కూడా అయాచితమే. వీళ్ళు అడిగితే వచ్చిన ఓట్లు కాదు, అనుకోకుండా పడ్డటువంటి ఏమీ లేకుండా జరిగింది. అది ఇది సంపూర్ణము అని కూడా అనలేము. కానీ మీరు ఇప్పటికీ బెటర్ పొజిషన్లో అయితే లేరు, గెలిచే పరిస్థితి అయితే లేదు. వాళ్ళు అంటే ఇది ఒక కాషన్ నోటీస్ అనుకుందాం ప్రభుత్వానికి. మనం 43 దగ్గర ఉన్నాం, దీన్ని ఒక 15 లాగితే సరిపోతుంది, ఈ 15కి కాన్సన్ట్రేట్ చేయండి అన్నాడు అనుకోండి. ఆ ఏరియా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని వీళ్ళు అలర్ట్ అవ్వాలి. మనము బ్రైట్గా లేము, ప్రభుత్వానికంటే ఒక ఎడ్జ్ పైన ఉన్నాం అంతే. దీన్ని లాగటం వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. అందుకని మనం మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని అనుకోవాలి కదా బాధ్యతగా. అలా అనుకుంటే ఈ సర్వేలు వాళ్ళు ప్రాపర్గా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు, లేకపోతే నాశనం అవుతారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.